అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అర్ధమచ్చేంద్రాసన విశేషత ఈరోజు మనం తెలుసుకుందాం. మచ్చేంద్ర ముని కనిపెట్టిన ఆసనం వల్ల ఈ ఆసనానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. అర్ధమచ్చేంద్రాసన అనేది డయాబెటీస్ ఉన్నవారికి ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి, అట్లాగే ఒబిసిటీ వల్ల హెరిడిటరీగా వచ్చే టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని అంటే నిరోధకతను తగ్గించి ఇన్సులిన్ పనితనాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడే ఆసనంగా అర్ధమచ్చేంద్రాసనం ఉపయోగపడుతుంది. అట్లాగే లివర్ని యాక్టివేట్ చేయడానికి, ప్రేగుల్లో కదలికలు తగ్గి జీర్ణ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి జీర్ణక్రియను మెరుగు చేయటానికి, ముఖ్యంగా వెన్నుపాము ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీలో చాలామంది సన్నజాజి తీగలాగా నడుము సన్నగా ఉండాలనుకుంటారే, అలాంటి వారికి నడుము పక్కమ్మట కొవ్వు పేరుకున్న తొనలను తగ్గించడానికి, ముఖ్యంగా ఆడవారికి నడుముని స్లిమ్గా చేయటానికి అర్ధమచ్చేంద్రాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముడ్డిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు అన్నిటినీ సైడ్ ట్విస్ట్ చేసి అలాగే హోల్డ్ చేసి అంటే స్థిరముగా ఉంచి ఆసనంలో ఎక్కువసేపు ఉండటం వల్ల మంచి ఫలితం వస్తుంది. అలాంటి అర్ధమచ్చేంద్రాసనాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అర్ధమచ్చేంద్రాసనం చేసే విధానం చూడబోతున్నాం. ముందుగా కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో అలా కూర్చున్న తర్వాత చేతి వేళ్లతో పాదం బొటన వేలినట్లా పట్టుకుని ఇప్పుడు చూడండి, ఎడమ కాలుని మోకాలు పైనుంచి ఇటు పక్క అట్లా పెట్టుకోవడం జరిగింది. కుడి కాలుని మడిచి మడభాగం సీటు పక్క వచ్చేటట్టు పెట్టు కూర్చున్నాం. ఏ కాలు అయితే మనం పైకి నుంచోబెట్టామో దానికి ఆపోజిట్ హ్యాండ్ దాని పైనుంచి వేయాలి. ఎడమ కాలు పైన పెట్టాం కాబట్టి కుడి చేతిని అట్లా పైనుంచి వేసి ఇప్పుడు నడుముని మెడని ఎడమ వైపుకి అట్లా ట్విస్ట్ చేసి పూర్తిగా తిప్పాలి. మెయిన్గా ఈ ఆసనంలో ఫలితం అంతా స్ట్రైట్గా కూర్చుని చేత్తో కాలు నెట్టినప్పటికీ వాలిపోకుండా ఉండి అట్లా ట్విస్ట్ చేయటం వల్లే చక్కటి ఫలితం వస్తుంది. పక్కకు వాలిపోయినా ట్విస్టింగ్ సరిగా చేయలేకపోయినా ఆసనంలో ఫలితం రాదు. ఆ రకంగా ఆసనంలో కదలకుండా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉండగలిగితే పొట్ట భాగంలో ఉన్న ప్యాంక్రియాస్ గ్రంథి స్టిమ్యులేట్ అవటానికి ఈ అర్ధమచ్చేంద్రాసనం చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఆసన స్థితిలో అట్లా కదలకుండా ఉండగలనంతసేపు ఉన్న తర్వాత తీసేసి కాళ్ళు చాపేసుకుని హాయిగా ముందుగా ఒక 2 నిమిషం రిలాక్స్ అవుతాం. ఈసారి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళా చేయాల్సి ఉంటుంది. ఎడమ చేత్తో కుడి పాదాన్ని పట్టుకుని కాలు దాటవేసి అలా నుంచోబెట్టాలి కుడి కాలుని. ఎడమ పాదాన్ని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ చేతిని కుడికాలు పైనుంచి వెయ్యాలి. చూడండి, ఇప్పుడు అలా వేసి చేత్తో కాలు నెట్టుకోవాలి. ఈ చేత్తో ఈ పాదాన్ని పట్టుకుంటాం. నడుముని మెడని కుడివైపు పట్ల పూర్తిగా ట్విస్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎంత నడుముని మెడని తిప్పగలిగితే పూర్తిగా ముడ్డిపూసల దగ్గర నుంచి మెడపూసల వరకు వెన్నులోను మరియు పొట్ట ఉదర భాగాల్లో ఉండే అవయవాలన్నిటికీ మంచి లాభాన్నిచ్చే అర్ధమచ్చేంద్రాసన ఇది. కాబట్టి అలాంటి అర్ధమచ్చేంద్రాసన్ని కాస్త రావట్లేదు లావుగా ఉన్నాను వదిలేయకుండా ఎంతవరకు మీరు తిప్పగలిగితే అంతవరకు ఇట్లా మడిచిపెట్టి తిప్పటం అనేది చాలా మంచిదన్నమాట. ఇక ఉండలేనప్పుడు కాళ్ళు చాపేసుకుని చేతులు వెనక్కి పెట్టుకు దండాసనంలో విశ్రాంతి స్థితి. కొద్దిగా పొట్టున్న వారికి, సైడ్ తొనల బాగా ఉన్నవారికి, పక్క పొట్టున్న వారికి కూడా కాస్త అడ్డుపడటం వల్ల ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువసేపు ఉండలేనట్టు అనిపిస్తుంది. క్రమేపీ చేస్తుంటే అలవాటు అవుతుంది. మీరు ఎంతవరకు వస్తే అంతవరకే భంగిమని పెట్టి అక్కడే తిరిగితే మీకు అక్కడే ఫలితం బాగా వచ్చేస్తుంది అన్నమాట. మరి ముందు నుంచి కనుక పిల్లలకు కానీ ఉద్యోగ వ్యాపారస్తులకి ఇలాంటి ఆసనం కనుక చేస్తే అసలు భవిష్యత్తులో నడుము సంబంధమైన సమస్యలు,
డిస్క్ సంబంధమైన సమస్యలు రాకుండా, ఫ్లెక్సిబిలిటీ నడుముకు బాగా పెరిగి నడుము కానీ పక్క భాగాలు డొక్క భాగాలు పట్టేయకుండా, క్రాంప్స్ రాకుండా ఈ ఆసనం అద్భుతంగా పనికొస్తుంది. అందుకని పిల్లలకి ఎదుగుదల సరిగా లేకుండా ఆగినప్పుడు స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ కింద కూడా థైరాయిడ్ గ్లాండ్స్ని, ఇతర గ్లాండ్స్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఈ అర్ధమచ్చేంద్రాసనం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి లాభాల కొరకు అర్ధమచ్చేంద్రాసనం చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.